సరే కంక్లూడ్ చేస్తే తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం సార్, కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ సిబిఐ విచారణకి ఇవ్వాలి అని చెప్పేసి అంటే తప్పు చేసిన వాళ్ళని ఇలా వదిలేసుకుంటూ పోతే అట్లా కేసీఆర్ గారు తప్పు చేశారు కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా శిక్షించాలన్నారు. ఏంటి ఇక్కడ ఏపీలో లాగా మొన్నదాకా తెలంగాణలో ఇలాంటి సిబిఐలు అరెస్టులు ఈ గొడవలు ఉండే కాదు, తెలంగాణకు కూడా పాకింది ఆ గాలంతా కూడా. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో కాలేదని అర్థం కదా. నిన్న అసెంబ్లీ గమనిస్తే రాత్రి నేను ఆల్మోస్ట్ 9 o'clock దాకా ఫాలో అయ్యాను నేను. అసలు కాంగ్రెస్ నుంచి ఒక డిఫెన్స్ మెకానిజమే లేదు. అటాక్ చేద్దామని వెళ్ళారు. ఇప్పుడు అటాక్ చేస్తే ఎవరు మన వీరేంద్ర సేవక్ గల కొల్లబొడి చౌతరేశ్వరాలు ఆటరన్ రిషబ్ పంత్ గల అటాక్ చేద్దామంటే అది కొట్టిన సెంచరీ నాకు చూపించారు అనుకోండి, చూసావా సెంచరీ కొట్టాం అనుకున్నట్టు ఎలా ఉంటుందో, నెక్స్ట్ మ్యాచ్ కాలు చేసి చచ్చిపడిపోయి ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అది కుదరదు కదా. సేమ్ ఇదే లాజిక్తో కాంగ్రెస్ చేస్తున్న తప్పు. ఇప్పుడు నిజంగా కాళేశ్వరం డ్యామ్ అన్నది ఎస్టాబ్లిష్ చేసే ఫ్యాక్ట్స్తో కనుక నిజంగా వీళ్ళ దగ్గర సామర్థ్యంకు తగ్గ పని చేస్తే ఈ పాటి కేసీఆర్ అరెస్ట్ అవ్వాలి, లేదంటే దాని మీద హ్యూజ్ డ్యామేజ్ ఎట్లా ఎంకరేజ్. 1,00,000 కోట్ల అవినీతి అన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడండి 1,00,000 కోట్ల అవినీతి స్టాంప్ వేసి కొట్టారు. అది లాస్ట్కి ఇప్పుడు జేడీ లక్ష్మణ్ నిద్ర లేచేప్పుడు తెలివి వచ్చినప్పుడు చెప్పాడు అంత లేదని. అలా ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ కట్టి మేడిగడ్డతో సైతం అన్ని కనబడున్నాయి. లక్ష్మీ బ్యారేజ్ అవన్నీ 16 ఉన్నాయి. ఇవన్నీ కనబడుతుంటే కూడా 1,00,000 కోట్లు తినేసాడంటే ఏమైనా అర్థం ఉందా? అందులో ఎంత ఆ ప్రాజెక్ట్ కాస్టే 1,20,000 కోట్లు ఎంత కదా సంథింగ్. సో అవి ఏవి మాట్లాడకుండా ఎంతసేపు 1,00,000 కోట్లు తినడానికే మీరు ప్రాజెక్ట్ చేశారని మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? సో లాజిక్ లేని ఆర్గ్యుమెంట్స్లో ఇవాళ సిబిఐకి తీసుకొచ్చారు. దగ్గర 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసినట్టే కదా. 2 సంవత్సరాలు ఇంకో 2 సంవత్సరాలు ఆల్ టైం వేస్ట్ చేసే కార్యక్రమే కదా. సిబిఐ అంత ఈజీగా తెలియ కదా. అడుగుకుంటాడు ఈడీని కూడా తీసుకొస్తాడు. ఏదో ఎక్కడ నాకు ఫైనాన్షియల్ డీవియేషన్ ఉన్నట్టు అనేది వీళ్ళు చెప్పి కథలకే వాళ్ళు ప్రభావితం ముందు ఈడీ సిబిఐ చాడావిడ స్టార్ట్ కదా. ఇక్కడ ఇంకో 2 ఏళ్ళు టైం వేస్ట్ అయినా కదా. ఈ మధ్యలో వెనకాతల పుండు అల్లుడు వైద్యం అన్న సామెతని తెలుసా అత్తకి. అలా ఈ మధ్యలో బీజేపీ వాడు నావాడా నీవాడా కవితను ఆల్రెడీ అరెస్ట్ చేయకుండా మేము తప్పు చేసాం కాబట్టి అసెంబ్లీకి వెళ్ళలేదు ఇలాంటివన్నీ పెట్టకథలు చెప్పారు కదా. ఇప్పుడు దీంట్లో అలవాటుపడి ఏమైనా బీజేపీకి చెయ్యి కాలు చూసుకుంది అనుకోండి, వచ్చే పరిణామాలు. సో బీజేపీ ఇన్వాల్వ్ అయిపోతే ఇంకా కేసు ఉండే పరిస్థితులు ఉండవు కదా. నేను రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా బీజేపీకి సంబంధించిన సంస్థలే అని. ఇవన్నీ వాళ్ళ సంస్థలు అన్నప్పుడు ఆ సంస్థ పనితీరుని బట్టి ఇక్కడ పనితీరు ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ నాకు అవన్నీ వద్దు సార్. ఫస్ట్ 2 పిల్లర్లు మీరు ఎందుకు రిపేర్ స్టార్ట్ చేయట్లేదు? మాకు ఇప్పటికి 2 ఏళ్ళు పైపోద్ది. నేను మీరు 169 టీఎంసీల సామర్థ్యం గురించి చెప్తున్నారు. దానికి ఇచ్చిన ఆ డిపిఆర్ రిపోర్ట్లో దాన్ని ఫేజెస్ వైజ్గా ఎలా నింపుతారు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. మీరు అన్నట్టు 169 టీఎంసీలు నింపితే వచ్చే ఉపద్రవం నేను ఒప్పుకుంటాను. ప్రజెంట్ ఉన్న క్రిటికాలిటీలు మేడిగడ్డకి. బట్ 169 నింపేది ఫేజెస్ వైజ్ అయినప్పుడు పంప్ హౌసెస్ నుంచి తీసుకొచ్చే వాటర్తో ఒకేసారి బ్యాలెన్స్ అవునప్పుడు అది రిపేర్ చేసి ఫస్ట్ దాని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయండి. ఫస్ట్ రిపేర్ చేయట్లేదు. అది ఎందుకు చేయట్లేదు అంటే కాలక్షేపం కోసం ఒక ప్రభుత్వం గత ప్రభుత్వాల మీద అభియోగాలు మోపుకుంటూ కొన్నాళ్ళ పాటు కాలక్షేపం చేద్దాం అనుకుంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. దగ్గర 18 నెలలు కాళ్ళు ఇచ్చుకుని వచ్చారు. ఇంకొక 2 ఏళ్ళు అయిందా 18 నెలలు 2 నెలల దగ్గర రేపు నవంబర్ సంవత్సరం 10 నెలలు కాలక్షేపం చేశారు. కాళేశ్వరం మొన్న దాకా ఫోన్ ట్యాపింగ్ అని ఈ 2 కాలక్షేపాలని ఎస్టాబ్లిష్ అయ్యాయి కదా. ఫోన్ ట్యాపింగ్లు అయిపోయినాయి, రేసింగ్లు అయిపోయినాయి, ఈ రేసింగ్లు ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ కాళేశ్వరం తీసుకొచ్చారు. కాళేశ్వరం కూడా ఇప్పుడు ఒక అవుట్కమ్ ఒక ఇంజనీర్ల కమిటీ వచ్చి ఏం చెప్పిందో, లేకపోతే ఒక టెక్నికల్ కమిటీ వచ్చి ఏం చెప్పిందో, లేకపోతే ప్రాజెక్ట్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందో అవి ఏవి ఎస్టాబ్లిష్ కాకుండా అంత పని జరిగిపోతుందా? సో అలాంటివి ఉండవు కాబట్టి రాజకీయ ఆరోపణలు ముఖ్యంగా సిబిఐ ఈడీ వచ్చిన తర్వాత ఇంకో 2 ఏళ్ళు టైం వేస్ట్. తర్వాత లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇంజనీరింగ్. అప్పుడు ఎవరి కథలు ఎవరి రంగులు అందరూ బయటపడతాయి. అప్పుడు అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారనేది సార్. అప్పుడు ఇంకా సింపతితో అసలు మామూలుగానే ఉండదు. ఇప్పటికే జామ్, తర్వాత స్పేస్ జామే. సో అయితే అలాంటి అరెస్టులు అలాంటి పరిణామాలు జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు త్రిశంకు స్వర్గం సార్ ఇది. కాంగ్రెస్ వాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నదానికి తీసి బాల్ వాళ్ళ కోర్టులో కొట్టాడు. వాళ్ళు తిరిగి ఎలా కొడతారు అన్నదానికన్నా ముందు వీళ్ళకి వాజ్పేయి ఏంటి చూసుకోమని. సో ఇప్పుడు బీజేపీ డిసైడ్ అవ్వాలి ఏం చేయాలనేది. ఏదైతే అది సిబిఐ నేస్తారా ఈడీ నేస్తారని బీజేపీ తెలియాలి. చూద్దాం సార్ దీనికి సంబంధించి ఎలా ఉంటాయి అంటే. థ్యాంక్ యూ సార్. ఈడీ అంటే జరిగితే ఈడీ గ్యారెంటీగా ఉంటుంది. సిబిఐ అంటే ఖచ్చితంగా రావాల్సిందే కదా. జోడెడ్ల ప్రయాణం అది. ఏపీలో కూడా చూసాం ఇంకా మనం చాలా అట్లాంటివి. రైట్ సార్.